మహింపరుస్తూ ఆరాధనలో ఆయన మహింపరిచయం కనుక ఈ సమయంలో ఆయన దేవుని వాక్యాన్ని వినడానికి ప్రతి ఒక్కరు కూడా శ్రద్ధగా చక్కగా దేవుని వాక్యాన్ని విందామా? దేవునికి స్తోత్రం కలుగును గాక. విందాము అన్న వాళ్ళ సిద్ధంగా ఉన్న వాళ్ళకు ఈ సమయంలో బైబిల్లో ఉన్న వాక్యం చదువుకునే ముందు ఒక చిన్న మాట. గడచిన పునరుద్ధాన దినం ప్రభు మనతో మాట్లాడిన మాటను మళ్ళా గుర్తు చేస్తున్నాను, బాగా వినాల. గడచిన పునరుద్ధాన దినం ప్రభు మీతో మాట్లాడిన వాక్యం యొక్క మూల సందేశం ఏంటి? సందేశం ఏంటి చెప్తారా? గుర్తు చేసేదా? మంచిది, భలే జ్ఞానంగా ఉన్నారు అందరూ. రానోళ్ళు చెప్తున్నారు. మనం ఎలా ఉండాలి? నింపబడిన మేఘములాగా ఉండాలి. మేఘము సాదృశ్యంగా తీసుకొని దేవుడు మనతో మాట్లాడాడు. మేఘం యొక్క గుణం ఏంటంటే అది సముద్రం మీదకి వెళ్ళి నీటిని తీసుకొని అది మరి దేవుని చిత్తానుసారమైన స్థలములో వర్షాన్ని కురిపించి ఏం చేస్తుంది? భూమిని తడిపి పంటలు పండటానికి అవకాశం ఉంటుంది. కాబట్టి దేవుడు అట్టి మేఘాన్ని సాదృశ్యంగా తీసుకొని మనతో ఏం చెప్పాడంటే, ఏం చెప్పాడు చెప్పండి? మనం ఎలా ఉండాలంట? నింపబడిన మేఘములాగా ఉండాలంట. ఎట్లాగా? నింపబడిన మేఘములాగా ఉండాలి. నింపబడిన మేఘాలను సాదృశ్యంగా కొన్ని సందర్భాలు ఎత్తి గడిచిన పునరుద్ధాన దినాన్ని మనతో మాట్లాడాడు. మరి ఈరోజు బైబిల్ గ్రంథంలో నేను ఒక కుటుంబాన్ని జ్ఞాపకం చేయాలనుకుంటున్నాను. కుటుంబ వ్యవస్థలో మనము దేవుని ప్రణాళికలో ఉంటే దేవుడు ఎలా మనల్ని నింపుతాడు, దేవుడు మనల్ని ఎలాగ ఆశీర్వదిస్తాడు అనే దాని గురించి ఒక కుటుంబాన్ని జ్ఞాపకం చేయాలనుకుంటున్నాను. మీకు ఎవరికైనా బైబిల్ గ్రంథంలో 7 కుమార్తెలు ఉన్నవారు తెలుసా? 7 కుమార్తెలున్న తండ్రి పేరు కానీ లేకపోతే ఆ కుమార్తెలు కానీ తెలుసా? 7 కుమార్తెలు. 7 కొడుకులు ఉన్నవారు తెలుసా? 7 కొడుకులు. ఏబు గారు సంతోషం, చప్పుడు కూడా జనపడతాం. హల్లెలూయా. ఏబు గారికి ఎంతమంది పిల్లలు? 7 కొడుకులు, 3 కూతుళ్ళు. మనం ఏదైనా దీవించినప్పుడు కూడా 100 ఏళ్ళు 10 ఎలాగంట ఆశీర్వాదాలు చెప్తాం కదా. అట్లాగా ఆయన 7 కొడుకులతో 3 కూతురులతో చాలా ఆశీర్వాదకరంగా ఉన్నాడు. మంచిది. ఈ సమయంలో గుర్తు చేసుకోవడానికి ఒక మాట ఏంటంటే, మా కుటుంబంలో కూడా మా అమ్మ వాళ్ళు 10 మంది సంతానం అయితే 12 మంది సంతానం, 7 కొడుకులు, 5 ఆడపిల్లలు. మా అమ్మమ్మ వాళ్ళకి, మా తాతయ్యకి 7 కొడుకులు, 5 ఆడపిల్లలు. ఆయన కూడా చాలా ఆశ్చర్యకరంగా ఉన్నారు. అయితే ఆ చిన్నప్పుడు ఒక 2 చనిపోయారు. తర్వాత 5 మగపిల్లలు, 5 ఆడపిల్లలు నేటి వరకు సజీవులుగా ప్రభు కృపను బట్టి ప్రభు పరిచర్యలో ఉన్నారు. మంచిది. వాక్యంలోనికి వెళ్దాం. ఈ సమయంలో మరి 7 కొడుకులు 7 కూతుర్ల గురించి మనం చదువుకునేటప్పుడు 7 గురించిన కథ చాలా సందర్భాల్లో మనం వింటూ ఉంటాం చిన్నప్పటి నుంచి. ఒక రాజుగారికి ఎంతమంది కొడుకులు? 7 కొడుకులు అంట. ఇంకా 7 ఆటకెళ్ళారంట. వీళ్ళు ఏం తెచ్చారు? 7 చేపలు తెచ్చారంట. ఇంకా 7 చేపలు తెచ్చి ఏం చేశారు? ఎండపోసారంట. ఒక చేప ఎండదంట. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. 7 చేప. రాజుగారి కథల్లో ఉన్న 7 కొడుకులు తెలుసు, 7 చేపలు తేవడం తెలుసు, 7 చేపలు ఎండబెడతాం తెలుసు, కానీ 7 కూతుర్లు తెలియదంటారా? మంచిది. అది చదువుకునే ముందు మరి ఏబు గారికి 7 కొడుకులు ఉన్నారు. 7 కొడుకులు కూడా వారి పట్ల తండ్రి చాలా మంచి దైవభక్తి కలిగిన వారిగా వ్యవహరించాడు. అది ఎలాగంటే అతని గురించి చెప్పబడింది. వారిని గురించి అంట ప్రతి రాత్రి ఏం చేసేవాడంట? ఏబు గారు ప్రార్థన చేసేవాడు. వారు ఎక్కడైనా తప్పిపోతారేమో అని వారి గురించి బలి అర్పించేవాడు. తన తండ్రి యొక్క అడుగుజాడల్లో బిడ్డలు నడవాలని ఎంతో ప్రయాసపడేవాడు. వారి కొరకు పాప పరిహారార్థ బలి, సమాధానార్థ బలి,
ఆయన ప్రతిరోజు కూడా వారి నిమిత్తమై చాలా విజ్ఞాపన చేసేవాడు. కొంతమందికి ఇంటి పేర్లు, గోత్రం పేర్లు రాయబడితే యోబుని గురించి దేవుడు చెప్పే ఇంటి పేరు ఏంటంటే నా సేవకుడైన యోబు. ఏంటంట? నా సేవకుడైన యోబు, నా దాసుడైన యోబు, భక్తిపరుడైన యోబు. అర్థమవుతుందా? భక్తిపరుడైన యోబు, సేవకుడైన నా సేవకుడైన యోబు. ఇలాగా మరి ప్రభు కొంతమందిని ప్రస్తావించినప్పుడు వారికి పేరుకి ముందు తనకున్న ఇష్టమైన వచనాల్లో పలుకుతాడు ఎక్కువ కదా. మనకు చాలా మంది స్త్రీలు కూడా వారి పేరుకు ముందు వారు చేసిన బిరుదులు కదా. ఇప్పుడు ఎవరైనా ఒక డాక్టర్ గారి దగ్గరికి మనం వెళ్తే ఆయన ఎంబీబీఎస్, ఎఫ్ఆర్పిఎస్, లేకపోతే ఎంఎస్సి, ఫలానా ఫలానా అని రాస్తారు కదా. ప్రతి వాళ్ళు పెళ్లి కార్డులో కూడా పెళ్లి కుమార్తె పెళ్లి కొడుకు చదివిన సర్టిఫికెట్లు రాస్తారు. అవునా? ఒక స్త్రీ పేరు ఏం పెట్టాడంటే దేవుడు, తెబేసు పట్టణస్తురాలు. ఆమె ఏం సంపాదించింది? ఒక పట్టణాన్ని సంపాదించింది. ఆ స్త్రీ పేరేంటి? తెబేసు పట్టణస్తురాలు. ఆమె ఆ పట్టణాన్ని సంపాదించింది. ఆమె ఏం చదివింది, ఏమి సంపాదించింది అంటే ఆ పట్టణాన్ని సంపాదించుకుంది. అట్లాగా మరి మన భక్తి జీవితంలో మనం పోల్చుకోదగిన దైవ గ్రంథంలో ఉన్న మన పితరులైన భక్తుల యొక్క జీవన శైలిని మనం ఎంతైనా నేర్చుకోవాలి, అనుసరించాలి. వాటిలో దేవుడు ఎవరి యొక్క జీవన శైలిని ఇష్టపడ్డాడు, ఎవరి జీవన శైలి వల్ల దేవుడు మహిమపరచబడ్డాడు, అందును బట్టి వారు ఆశీర్వదించబడ్డారా మనం జ్ఞాపకం చేసుకోవాలా కదా. ఒకసారి మరి వాక్యం అని కొద్దాం, చూద్దాం. నిర్గమకాండము ఇందులో ఆయన పేరు తెగ చెబుతున్నారు కానీ అలా మామ పేరు చెప్పమంటే ఒకళ్ళు చెబుతలా. ప్రార్థనలో ఆయన పేరు చెప్పుకోకుండా ప్రార్థన ముగించరు. దేవుడికి స్తోత్రం కలుగును గాక. ఏడుగురు కూతుర్లు కలిగిన తండ్రి, ఏడుగురు ఏం పేరు? మోషే మామ. మీ ప్రార్థనలో ఎక్కువగా మోషే 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 అంటారు కదా. అయ్యా మోషే అని చేరలేదయ్యా ఎక్కడికి? కానానికి. మోషే కానాలకు చేరలేదని తెలిసినప్పుడు మోషేకి ఎంతమంది పిల్లలు తెలియదా? మోషేకి భార్య యొక్క సహోదరులు తెలీదా? మోషే మామ తెలీదా? మోషేని భక్తి జీవితంలో నడిపించడానికి సహకారంగా ఉన్న ఇతరులు తెలీదా? దేవునికి స్తోత్రం కలుగుగా. హల్లెలూయా. చదువుకున్నాము చక్కని మాట ఇక్కడ నిర్గమకాండం 2వ అధ్యాయం 16వ వచనం చదువుకున్నాం. మిద్యాను యాజకునికి 7 కుమార్తెలుండిరి. వారు వచ్చి తమ తండ్రి మందకు తొట్టులను నింపుచుండగా మంద కాపురులు వచ్చి వారిని తోలివేసారు. చాలా చిన్న ప్రార్థన చేసుకుందామా? మహాపరిశుద్ధుడు వెంటనే ప్రేమ కలిగిన దయగలిగిన ప్రభా నీకు వందనాలయ్యా. ఈ మధ్యాహ్న సమయంలో ప్రభా మా ప్రియులైనా మా మమ్మల్ని ప్రభా మీరు ప్రేమించి ఈ రీతిగా నీ సన్నిధానానికి చేర్చి ప్రభా నీ బలమైన వాక్కును ప్రభా, శ్రేష్టమైన వాక్కును, దిగులికరమైన వాక్కును ప్రభా, ఈ సందేశాన్ని ప్రభా మీరు మాకు వినిపించబోచుడుగా ప్రభా, వినగలిగిన చెవిని గ్రహించగలిగిన మనసును మా దయచేయండి. ఎంత శబ్దం దూరంగా అలాగే మా ప్రియులు అలాగే ప్రభా ఈ యొక్క ఎలక్ట్రికల్ ద్వారా ప్రభా ఎవరైతే నిల్చున్నారో ప్రభా వారందరినీ కూడా మీరు దర్శించండి. వారి హృదయాన్ని మీరు దర్శించండి. లూదియా హృదయం తెరవబడినట్లుగా ఇక్కడున్న నా ప్రియ సహోదరులందరి హృదయం తెరవబడినట్లుగా నేను ప్రార్థిస్తున్నాను తండ్రి. సహాయం దయచేయండి ప్రభా. నిల్చున్న వారి హృదయాలు తెరవబడినట్లు వారి జీవితంలో గొప్ప కార్యాలు, ఆశ్చర్య కార్యాలు, అద్భుత కార్యాలు నీకు సాక్షులుగా వారు ఉండనట్లు ప్రభా, నీకు దాసులుగా, నీకు యాజకులుగా, నీకు నాయన విలువైన జనముగా మేము విరుచున్న మేమందరము మారునట్లుగా ప్రభా నేటి దిన వాక్యము ద్వారా మమ్మల్ని బలపరచమని నాయన మా యొక్క భక్తి వలన ప్రభా నీవు మహిమ పొందినట్లు ప్రభా, మా భక్తి జీవితాన్ని బట్టి నీవు ఘనత పొందినట్లు ప్రభా మా ఎల్లరినీ మమ్మల్ని నీ మార్గంలో నడిపిస్తానికి ఇది వాక్యం ద్వారా మీరు మాతో మాట్లాడబోచుండగా మరొకసారి వినగలిగిన చెవిని గ్రహించగలిగిన మనసు మా ఎల్లరికి దయచేయమని, అంగీకరించే మంచి స్వభావం దయచేయమని ప్రత్యేకంగా నిలబడి ఆశీర్వదించి ప్రయోజకులయ్యా. నన్ను నీ శిలుచాట్ను మరుగుపరచండి, నేను నువ్వు కనపరుచుకునండి. నా నోట నీ మాట వచ్చి చెరి ఉన్న మా అందరి జీవితాలకు దీవునికరంగా
మీరు మాట్లాడమని యేసు పరిశుద్ధ నామమున ప్రార్థించి సమయాన్ని మీ చేతులుగా పెట్టుకుంటున్నాం తండ్రి. ఆమేన్ ఆమేన్. మంచిది, చప్పట్లు కూడా జరుపుకుందామా? హల్లెలూయా హల్లెలూయా. ఇక్కడ మోషే అందరికీ తెలుసు కదా. మోషే యొక్క పుట్టుక తెలుసా? మోషే ఎక్కడ పెరిగాడో తెలుసు కదా. మోషే ఇత్రో దగ్గరికి రావడానికి గల కారణం ఏంటంటే దేవుడి ప్రణాళిక మొట్టమొదట. రెండోది ఏంటంటే చిన్న కారణాలుగా ఎంచుకుంటే, అంటే మనకు ప్రస్తుతం జరిగినవన్నీ దేవుని ప్రణాళిక ఏమైనప్పటికీ ప్రస్తుతం కొన్ని జరుగుతూ ఆ ప్రణాళిక దగ్గరికి నడిపించిన విధానాన్ని మనం జ్ఞాపకం చేసుకుంటే, ఆయనంట ఐగుప్తీయుడు ఒక హెబ్రీని కొడుతుంటే చూశాడంట. చూసి ఓర్చుకోలేక ఒక్క గుద్దు గుద్దాడంట. ఎన్ని గుద్దు గుద్దాడు? ఒక్క గుద్దే గుద్దాడంట. దెబ్బలో ఒక్క గుద్దుకి ఇసుకలో కూర్చుకుపోయాడంట. ఒక్క గుద్దుకి ఇసుకలో కూర్చుకుపోయాడు. ఇంత ప్రావీణ్యత ఎందుకు వచ్చిందంటే, అతడు 40 సంవత్సరములు ఐగుప్తు విద్యలన్నిటిని అభ్యసించాడు. అవునా? ఒక రాజుగా ఉండదగిన వాడికి కావలసిన, ఒక సైనికుడిగా ఉండదగిన వాడికి కావలసిన, ఒక యోధుడికి కావలసిన ఆ నైపుణ్యత అంతా నేర్చుకున్నాడా లేదా? సకల విద్యలు అభ్యసించాడని రాయబడింది కదా. ఒక్క గుర్తుతో ఎలా చంపాలకుండా నేర్చుకున్నాడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. అయితే తదుపరి అతను మరొక రోజు ఇద్దరు ఎవరు అనుకుంటారు మళ్ళా చెప్పాలా? ఎవ్రీడే అనుకుంటారు. మరి ఆయా సన్నివేశాలను బట్టి అక్కడ నుంచి ఫరోకు భయపడి అతను ఏం చేశాడంట? పారిపోయాడా లేదా? పారిపోయిన ఈ మోషే మరి ఒక అరణ్యానికి చేరాడు. అక్కడ ఆయన ఒక బావి దగ్గర ఉన్నప్పుడు ఆ జరిగిన సన్నివేశం ఏంటంటే, మోషేని గురించి మనం మాట్లాడుకోవడం కాదు కానీ ఇత్రో యొక్క పిల్లల గురించి, ఇత్రోల గురించి మనం మాట్లాడుకుంటున్నాం. అది మనకి నేటి దిన సందేశంగా ఉంది. బాగా జాగ్రత్తగా వినాలి. ఇక్కడ ఇత్రో అనబడిన ఒక యాజకుడికి ఎంతమంది పిల్లలంట? 7 కుమార్తెలు ఉన్నారు. 7 కుమార్తెలు ఏం చేశారంటే తండ్రి మందరం మేపడానికి ఏంటది? గొర్రెల మందరం. అప్పుడు ఉన్న ఆ పరిస్థితిని బట్టి ఆయా బావుల దగ్గర నీరు తక్కువగా ఉంటుంది. మంద కాపరుడు మరి మందలు ఎక్కువగా ఉంటాయి కనుక మందలన్నిటికీ నీరు పెట్టడానికి నీరు అయిపోవచ్చు, లేకపోతే అనుకూలత లేకపోవచ్చు. అందువలన అక్కడ బావుల దగ్గర గొడవలు జరుగుతూ ఉంటాయి, ఆయా సమయంలో జరుగుతూ ఉంటాయి. అదే సమయానికి మరి మోషే అక్కడ ఉన్న సమయంలో కూడా మరి ఆ ఆడపిల్లలు 7 కలిసి నీళ్లు పెట్టుకునే సమయంలో మంద కాపరులు వచ్చి వారిని వాదిస్తూ ఉండగా ఈ మోషే చూసి వెంటనే ఆడపిల్లల మీదకి వాళ్ళు రావడం చూసి, అతను ఏ ప్లేస్లో ఉన్నా కానీ తాను న్యాయబద్ధంగా పోరాడే మనిషి కాబట్టి, న్యాయబద్ధంగా ఉండాలి అని నిశ్చయించుకునే ఇక్కడ దాకా వచ్చాడు కాబట్టి, తను న్యాయాన్ని అనుసరించేవాడు కాబట్టి వెంటనే ఈ మోషే చేయి చేసుకోవడం ప్రారంభించాడు. ఏం చేశాడు? చేయి చేసుకోవడం ప్రారంభించాడు. ఎట్లాగా అక్కడున్న మంద కాపురులందరినీ బాధపడేసి వాళ్ళందరూ కొట్టేసి మరి అక్కడ నీళ్లు చేది వారి మందకి, ఆడపిల్లలు ఆ ఇత్రో కూతురుల యొక్క ఇత్రో మందకి నీళ్లు పెట్టేశాడు. వారు వెంటనే ఆ నీళ్లు వారి మందలన్నీ నీళ్లు తాగినాక మరి మనమైతే ఏం చెప్తాం? చాలా థ్యాంక్స్ అయ్యా, ఎక్కడి నుంచి వచ్చావు, ఏంటి, మంచిగా అంటామా లేదా? మాట కలుపుతామా లేదా? అక్కడ కలపలా. వారు వెంటనే గబగబా వెళ్ళిపోయారు తండ్రి దగ్గరికి. అయితే ఇక్కడ మనం గమనించాలా, అక్కడికి వెళ్ళిపోయిన వాళ్ళు ఏ సమయానికి వెళ్ళారని రాయబడిందంటే, వారు వెళ్ళవలసిన సమయానికి ముందుగా తన తండ్రి దగ్గరికి మందలని ఇంటికి తీసుకొని వెళ్ళిపోయారు. ఆ సమయంలో తండ్రి అడుగుతున్నాడు, మీరు రోజు వచ్చే వేళకు రాకుండా ముందుగా మందలను ఎందుకు మళ్ళించారో అడుగుతుంటే, మేము నీళ్లు పెట్టుచుండగా బావి దగ్గర మంద కాపురాలు మాతో తర్కానికి దిగగా ఇదిగో ఒక ఐగుప్తీయుడు మమ్మల్ని కాపాడాడు, మన మందలకు నీళ్లు చేది పోసాడు. ఈ విధంగా అతను మాకు సహాయం చేశాడు. మరి ఏడి అతను అనంటే, అతను మేము పిలవలేదు, అతను మేము ఏమీ అడగలేదు అని అన్నారు. ఎందుకు అంటే అతడు ఐగుప్తీ వస్త్రాలను ధరించుకొని ఉన్నాడు కాబట్టి మేము ఏం మాట్లాడుకోకుండా వచ్చాము. వెంటనే తండ్రి చెప్తున్నాడు, మీరు వెళ్ళి అతన్ని భోజనానికి పిలవండి అన్నాడు. ఎలాగా? భోజనానికి పిలవండి అన్నాడు. వెంటనే వెళ్ళి మరి మోషేని భోజనానికి తీసుకొచ్చారు. తదుపరి ఆయన అక్కడ ఉండటానికి మాట్లాడినప్పుడు అతను అక్కడ ఉండటానికి ఇష్టపడ్డాడు. తర్వాత ఇద్దరు కుమార్తెనిచ్చి
పెళ్లి చేశాడు. పేరేంటి చెప్పండి? ఏం పేరు? సిపోరా. ఒక వ్యక్తిని గురించిన పూర్తి అవగాహన లేకోకుండా ప్రార్థనలో ఆ వ్యక్తి పేరు మనం ఎంచకూడదు. ఎంచకూడదు. ఏ వ్యక్తి గురించి నువ్వు ప్రార్థన చేస్తున్నావో ఆ వ్యక్తి యొక్క పూర్తి అవగాహన కలిగి ఉండటం అనేది మనకు ఆశీర్వాదకరం, మనకు దీవెనకరం. కనుక మోషే భార్య పేరేంటి? సిపోరా. సిపోరా ఎలాంటిది తెలుసా? సిపోరా మొట్టమొదట ఈ సిపోరాని గురించి, ఈ మిద్యాను గురించి, మోషే మామల గురించి మనం మాట్లాడుకుంటే, మోషే మామ ఎవనికి చెందినవాడంటే, ఏ తెగకు చెందినవాడంటే, ఎవని యొక్క కుమారుడు అంటే, అబ్రహాము శారా చనిపోయినాక మరొక ఇంకో భార్య చేసుకున్నాడు. ఆమె పేరు కెతురా. కెతురా 7 కుమారులు కంది. వింటున్నారా? కెతురా కూడా 7 కుమారులను కంది. ఆ 7 కుమారుల్లో 4వ వాడే మిద్యాను. చూడండి ఒకసారి 25వ అధ్యాయం, ఆదికాండం 25వ అధ్యాయం, 25వ అధ్యాయం 6 వచనాల్లో రాయబడింది. వారి యొక్క ఆస్తిని గురించి కూడా 6 వచనాల్లోనే సంపూర్ణంగా రాయబడింది. చూడండి ఒకసారి. అబ్రహాము తన ఉపపత్నుల కుమారులకు బహుమానములు ఇచ్చి తాను సజీవుడై ఉండగానే కుమారులకు ఇస్సాకును మొదటి నుంచి చదవక, మొదటి నుంచి 6 వరకు. అబ్రహాము మరలా ఒక కుమార్తెను పెళ్లి చేసుకున్నాను. ఆమె పేరు కెతురా. అతనికి ఎవరిని? మిద్యాను. ఇతను ఎవరి కుమారుడు? సిపోరా. ఆగండి. క్షమించండి. నాయకు చూడండి, అందరు నాయకు చూడండి. మోషే మామ ఇత్రో ఎవరికి చెందినవాడంటే మిద్యానుకు చెందినవాడు. ఎవరికి చెందినవాడు? మిద్యానుకు చెందినవాడు. కెతురా సంతతిలో, అబ్రహాము సంతతిలో అయిన, అబ్రహాము దాసి అయినా లేదా అబ్రహాము భార్య అయినా, కెతురా కుమారుడైన 4వ కుమారుడైన మిద్యానుకు చెందినవాడు. నాయకు చూడాలి ఇప్పుడు. అంటే వారిది మన అంశం కాదు, కానీ మనకి ఎవరి అంశం అంటే మోషే యొక్క మామ ఇత్రోని గురించి మనం మాట్లాడుకుంటున్నాం. పిల్లల్ని పెంచే విధానాన్ని గురించి ఎంత చక్కగా పెంచాడో, ఎంత చక్కగా. ఇశ్రాయేలీయులు కానాను నుంచి, ఐగుప్తు నుంచి కానానుకు రావడానికి కూడా ఇత్రో పాత్ర ఎంతో అక్కడ ఎంతో సహకరించింది. మనందరికీ తెలిసిన పాత్ర ఏంటంటే మోషే నడిపించాడు. కానీ మోషేని ముందుకు నడవటానికి, మోషే నిలబడటానికి ఎంతో మరి సహకారులుగా, సలహాదారులుగా ఉన్న వారిలో ఎవరున్నారు? వాళ్ళ మామ కూడా ఉన్నాడు సహజంగా. ఇప్పుడు నేను కొన్ని మాటలు మీకు చెప్తా, అంటే మన జీవన విధానంలో కూడా ఇవి చాలా అవసరం అవుతాయి. కాబట్టి మోషే ఎక్కడికి వెళ్ళలేదు? కానానికి వెళ్ళాల. ఇదొక్కటే ఎక్కువగా గుర్తుంటది, అంతేనా? మోషే కానానికి వెళ్ళడం అది ప్రాముఖ్యమైనది కాదు. దేవుడు మోషే కానానికి వెళ్ళినా వెళ్ళకపోయినా మోషే మనకంటే ముందు ఎక్కడున్నాడు? పరలోక రాజ్యంలో ఉన్నాడు. కానాను ముఖ్యం కాదు, పరమ కానాను ముఖ్యం కదా. పరమ కానాను ముఖ్యం. ఆ పరమ కానానికి ఎవరు వెళ్ళారు? మోషే వెళ్ళాడు. అయితే మోషేని ఆ విధంగా నడిపించడానికి, మోషే దేవుని చిత్తాన్ని నెరవేర్చడానికి సహకారులుగా ఉన్న స్త్రీలు ఉన్నారు. తన భార్య, అవునా? ఎవరు? తన భార్య సిపోరా ఎంతో ఎంతో జ్ఞానం కలిగి వ్యవహరించింది. ఎవరిని బట్టి? తండ్రి పెంపకాన్ని బట్టి. ఇశ్రాయేలీల కుమార్తెలో హెబ్రీల కుమార్తెలు వారికి ఉన్న చట్టం ఏంటంటే, వారు 12 సంవత్సరాల లోపు తమ మందను కాయాల. తమ తండ్రి మందను కంపల్సరీ ప్రతి బిడ్డ కూడా రాయి విసిరినంత దూరంలో ఆడపిల్లలు తమ గొర్రె మందను కాస్తారు. బాగా వినాలి. అయ్యా చూపించే ఉదాహరణకు లేదు, సమయం లేదు. రాయి చేతితో ఇసిరితే ఎంత లెక్క పోయిద్దో అలా ఇంటి నుంచి అంత లెక్కలో 12 ఏళ్ల వయసు వరకు కూడా వీళ్ళు ఏం చేయాలంట? ఆ మందని మేపాలి. అంటే ఒక క్రమశిక్షణ విధానాన్ని హెబ్రీలు కలిగి ఉన్నారు. అలాగే మరి ఇక్కడ ఇత్రో కూడా అలాంటి క్రమశిక్షణ విధానాన్ని కలిగి ఉన్నాడు. ఆ విధానంలో తన బిడ్డల్ని పెంచాడు. తర్వాత వారిని గురించి రాయబడిన ఆ క్లుప్త వివరణలోనే
అతను ఎంతో నైపుణ్యత కలిగిన వానిగా. ఎలాంటి నైపుణ్యత చూడండి, ఇక్కడ కొన్ని మాటలు రాయబడ్డాయి. అదేంటంటే మోషే అక్కడికి వచ్చాడు, ఆ ఇత్రో కుమార్తెను చేసుకున్న తర్వాత పిల్లలు పుట్టారా? పిల్లలు పుట్టారు. ఈలోపు మామ మందను మేపుతూ పర్వతం దగ్గరికి వెళ్ళాడు, అరణ్యం దగ్గరికి వెళ్ళాడు. అక్కడ దేవుని యొక్క ఆ పర్వతం దగ్గరికి వెళ్ళినప్పుడు ఆ దేవుడు అతనితో మాట్లాడాడు. ఎన్ని సంవత్సరాలకి మాట్లాడాడు? 40 సంవత్సరాలకి మాట్లాడాడు. మరలా అతను వచ్చినాక అతను అక్కడి నుంచి వచ్చాడు. 40 సంవత్సరాలు ఎక్కడున్నాడు? ఫరో ఇంటున్నాడు, పెరిగాడు, సకల విద్యలు అభ్యసించాడు. తర్వాత 40 సంవత్సరాలు మామ మందని మేపాడు. ఇప్పుడు 40 సంవత్సరాలు పూర్తి అయిపోయింది. ఇప్పుడు వెంటనే మరి దేవుడు మోషేతో మాట్లాడాడు. ఏమంటున్నాడంటే, మోషే నువ్వు వెళ్ళి నేను వాగ్దానం చేసిన ఆ జనాన్ని తీసుకొచ్చి పాలు తేనెలు ప్రవహించే దేశంలోనికి నువ్వు నడిపించు అని అన్నాడు. అంతేనా చెప్పింది? అప్పుడు నడిపించడానికి అయ్యా నేను ఎంతటి వాడిని అని చెప్పి 2 అధ్యాయాల్లో వాళ్ళిద్దరి మధ్య సంభాషణ జరిగింది. 2 అధ్యాయాల్లో వారిద్దరి మధ్య వాదోపవాదన జరిగింది. ప్రభు దగ్గర ప్రభుకి మోషేకి వాదోపవాదన జరిగింది. ఏమన్నా నేను వెళ్ళలేనయ్యా, నేను ఎంత చూడనయ్యా, నేను అక్కడి నుంచి పారిపోయి వచ్చానయ్యా, నేను అంటానికి నన్ను ఎలా నమ్ముతారయ్యా, మరి నాకు మాటలు సరిగా రావయ్యా. అలాగా పలు సందర్భాల్లో పలు విధాలుగా చెప్తూ ఉంటే పలు సందర్భాలను కూడా అతన్ని చక్కగా మరి నేను నీకు ఇదిగో ఈ కర్రను ఇస్తున్నాను, నువ్వు ఇది కార్యాలు చేయాలి అని చెప్పి దేవుడు అతన్ని ఏ విధంగా అభిషేకించాడో, ఏ విధంగా నడిపించాలనుకున్నాడో అవన్నీ కూడా ముందుగా అతనికి బయలుపరిచాడు. అదేవిధంగా అదిగో నీకు ఇంకా నువ్వు ఇదిగా ఉన్నావు కాబట్టి ఇదిగో నీ అన్న అయిన అహరోను నీ నోటిగా ఇస్తున్నాను. ఇట్లా అన్నీ ఇచ్చినాక సిపోరాని గురించి దేవుడు చెప్పాడా? ఇతరుల గురించి దేవుడు చెప్పాడా? కానీ వారికంటే కూడా అద్భుతంగా మోషేను ముందుకు నడిపించే విధానంలో ఎవరెవరు తోడుగా ఉన్నారు బాగా? సిపోరా, ఇత్రో. వెంటనే అక్కడి నుంచి వచ్చాడు, మామ దగ్గరికి వచ్చాడు, మామ దగ్గర మాట్లాడుతున్నాడు. ఇక్కడ చూద్దామా 4వ అధ్యాయంలో 18వ వచ్చింది చదువుతామా? అటు తర్వాత మోషే బయలుదేరి తన మామయ్య ఇత్రో యొద్దకు తిరిగి వెళ్ళి సెలవైన ఎడల నేను ఐగుప్తులోనున్న నా బంధువుల యొద్దకు మనలో పోయి వాడు ఇంకా సజీవులై ఉన్నారేమో చూచితనని అతనితో చెప్పగా ఇత్రో క్షేమంగా వెళ్ళమని మోషేతో అనిను. దేవునికి స్తోత్రం. చాలా నాయకు చూడండి. ఇప్పుడు అందరూ దేవుని వాక్యానికన్నా మనుషుల యొక్క జీవన శైలికి చాలా వ్యత్యాసం ఉంటుంది. చాలా వ్యత్యాసం ఉంటుంది. నేడు కుటుంబాలు కలిగిన బిడ్డలు కలిగిన తల్లిదండ్రులకి ఇత్రోకి కూడా చాలా వ్యత్యాసం ఉంటుంది. వారి జీవగ్రంథం అనగా దేవుని వాక్యంలో వారి పేర్లు లిఖితపరచబడి అంటే వారు ఎంతగా లోబడ్డారో ఒకసారి చూడాలి. కొన్నిసార్లు నాకు కొన్ని సందర్భాల్లో కొన్ని మాటలు వింటా ఉన్నా, లేకపోతే కొన్ని ఎలా జరిగినాయి, వీళ్ళు ఎలా నమ్మారు అన్నా కానీ ఆశ్చర్యాన్ని కలిగించింది, అద్భుతమైన ఆశ్చర్యాన్ని కలిగించింది. స్థాయికి మించి, ఊహకు మించి, విశ్వాసానికి మించి, మానవుని ఆలోచనకి మించిన కొన్ని కార్యాలు జరుగుతూ ఉంటాయి. ఆయన 7 కుమార్తెలు చాలా అల్లారుబుద్ధిగా పెంచుకున్నాడా? చాలా క్రమశిక్షణ కూడా పెంచుకున్నాడు. అలాంటిది ఎలాంటి పరిస్థితుల్లో మోషే వారి దగ్గరికి వచ్చాడు చెప్పాడా? చెప్పలేదా? మోషే చెప్పాడు. మోషే ఇలాంటి భయంకరమైన పరిస్థితుల్లో నుంచి వచ్చాడని తెలిసి మరలా అదే ప్రాంతానికి మోషే వెళ్తానంటలా, మేము వెళ్తామంటున్నాడు. నా పిల్లల్ని తీసుకొని, నా భార్య తీసుకొని. ఇప్పుడు దానికి ఇత్రో ఏమనాలి? ఏమయ్యా, నా పిల్లని నేను ఎలా పంపిస్తాను? నువ్వు పోవాలంటే నువ్వు పోయి చూసిరా. నా పిల్లని నేను ఎందుకు పంపిస్తాను? నీకే అక్కడ హాని కలిగితే భయంతో నువ్వు తిరిగి వచ్చావు కదా అంటామా అనవా? ఇప్పుడు నా పిల్లని ఎలా పంపిస్తాను? మరి నా పిల్లకి ఏం జరుగుద్దో? నా పిల్ల 2 కుమారులు కానీ వారికి ఏం జరుగుద్దో? కాబట్టి నేను పంపను. ఎవరంటారు ఈ మాట? మనం అంటాం. అంటాం. కానీ దేవుని వాక్యం అలా లేదు. దేవుని వాక్యం ఎలా ఉందో తెలుసా? దేవునికి ఇష్టలైన వారి యొక్క ప్రవర్తన, ఇష్టలైన వారి యొక్క జీవన విధానం, వారి శైలి, వారి నిర్ణయాలు ఎలా ఉన్నాయి తెలుసా? దేవుని మాట. అదిగో నా దేవుడైన అబ్రహాం, ఇస్సాకు దేవుడైన యాకోబు దేవుడైన దేవుడు నాతో అగ్ని ఇదిగో ఈ విధంగా మాట్లాడాడు 10లో నుంచి. ఈ కార్యం నన్ను తలపెట్టమన్నాడు. ఇదిగో నేను ఈ పని చేయాలన్నప్పుడు అన్నప్పుడు ఇతడు ఏం చేశాడు? ఇదిగో నువ్వు వెళ్ళు, నువ్వు క్షేమంగా వెళ్ళు అన్నాడు. సరే, మామ పెద్దోడు కదా వెళ్ళమన్నాడు, అది వేరే విషయం అనుకో. భార్య ఏమనాలి చెప్పండి? మీకు ఎప్పుడన్నా పెళ్ళిళ్ళు అయినప్పుడు పెళ్లి మండపానికి తీసుకెళ్తేప్పుడు, కాపురానికి తీసుకెళ్తేప్పుడు బే అని ఎడతారు అడవరా? వాళ్ళ చుట్టాలు పెద్దమ్మ, పిన్ని, పెద్దమ్మ అందరూ వచ్చి తెగెడుతూ ఉంటారు. ఎందుకు అడవటం? ఇంత డబ్బులు కట్నం ఇచ్చి
అంత చక్కరోడు అని తెలిసి ఇష్టపడి నిశ్చయం చేసిందే మనమే కదా. ఎందుకు ఏడుస్తున్నాం మనం? పిల్ల రేపు నుంచి మన ఇంటికి ఆ పిల్ల మీద మనకి సర్వ హక్కులు ఏమవుతాయంట? కోల్పోతున్నాం. ఈ రోజు నుంచి కోల్పోవట్లేదా? కోల్పోతున్నాం. కానీ అట్లా ఏడవలా ఇతరు, అట్లా ఏడవలా, సంతోషంగా. ఇది దేవుని నిర్ణయం. సంతోషంగా పంపించాడు. భార్య కూడా ఏం చేసింది? సంతోషంగా బయలుదేరింది. ఎంత నైపుణ్యతగా ఆలోచించిందో అక్కడి నుంచి మీకు బాగా తెలుసు. అక్కడి నుంచి తెలుసుగా మీకు. కాబట్టి జ్ఞాపకం చేసుకోవాలి. మీకు మోషే యొక్క ఆ మామ ఇత్రో 7 కుమార్తెలు కంటే 7 కుమార్తెలు అసలు ఎంత వారిలో అన్నముడి కింద లేదా అని ఏమంటారు మీరు? మెతుకు ఎదుగుతారా? చెప్తారు కదా, ఒక మెతుకు చూస్తే తెలిసిపోయిందని. ఇంకొకరు అయితే అలా మోత తీసి చూస్తే తెలిసిపోయింది అంటారు. ఇంకొకరు నేను పెట్టిన టయానికి తెలిసిపోయింది అంటారు. కాబట్టి హిత్రో తన పిల్లల్ని ఎలా పెంచాడో ఎవరిని చూసి తెలుసుకోవాలా? సిపోరాని చూస్తే తెలిసిపోయింది కదా. ఎంత ఆశీర్వాదకరం, ఎంత దీవెనకరం. ఇశ్రాయేలీలందరికీ దీవెనకరం సిపోరా. ఇశ్రాయేలు సర్వ సమాజానికి కూడా దీవెనకరం. ఇశ్రాయేలు సర్వ సమాజానికి కూడా ఇదిగో ఈ విధంగా ఉండొచ్చు అనే విధంగా ఆమె ఉదాహరణగా ఉంది. ఈ విధంగా ఉండాలి అనే ఉదాహరణగా ఉంది. అట్లా ఉండాలి మనం దేవుని యొక్క చిత్తాన్ని తెలుసుకుంటే. ఎందుకు ఈ మాటలు చెప్పండి అంటే, ఇది దేవుని చిత్తం అని తెలిసినాక తండ్రి ఇంటిని విడిచిపెడటానికి, అపాయకరమైన పరిస్థితుల్లోనికి వెళ్ళటానికి ఆమె సంతోషంగా అంగీకరించింది. దేవుడు నాకు తోడే ఉంటాడని. మోషే అన్న అంతసేపు సనిగాడు. అవునా? మోషే దేవుని దగ్గర అడగలేదా? నేను ఎత్తోడనయ్యా, నేను ఎట్టెళ్తానయ్యా, నేను వాళ్ళకి భయపడి వచ్చానయ్యా, వీళ్ళకి భయపడి వచ్చానయ్యా, అది చేసి వచ్చానయ్యా, అక్కడ ఎంత భయంకరంగా ఉండేదయ్యా. అప్పుడు దేవుడు చెప్పాడు, నీకు ఇలా తోడే ఉంటాను, ఇలా తోడే ఉంటాను, నువ్వు ఇచ్చేయాలి, అది నేను ఇలా నడిపిస్తానని చెప్పాడు. సిపోరా కానీ ఇంకా వాళ్ళ మామ కానీ ఏమి ఇన్ని సలహాలు ఏమి లేవు వాళ్ళ మధ్య. కారణం ఏంటంటే దేవుని మాట అంటే భయం, దేవుని మాట అంటే భక్తి. మన జీవితాల్లో కార్యాలు జరగాలంటే, ఒక మేలు జరగాలంటే, ఒక అద్భుతం జరగాలంటే, నువ్వు ఏదైనా కానీ శాసించినట్టుగా దేవుని నామంలో నువ్వు శాసించినట్టు జరగాలంటే మొదట మనం ఎలా ఉండాలా? సిపోరా లేక ఉండాలా, ఇత్రో లేక ఉండాలా. మనం పిల్లల్ని ఇత్రో లేక పెంచాలా. నీ మాట శాసనంగా ఉండిపోవాలి నీ పిల్లలకి. అదే శాసనం, అదే దైవభక్తి కలిగిన బిడ్డల్లో చేసే విధానం. నేను ఒక మాట చెప్తా, నా జీవితంలో నేను కళ్ళారు చూసి చెప్తా. మా నాన్న మీ అందరికి తెలుసు, మా నాన్న బహు కోపిష్టోడు. మా నాన్నకి మొదట పెళ్ళిళ్ళప్పుడు మొదట సంబంధానికి మా నాన్న కోపానికి నిలబడలేక 2 కాపురాలు పోయి. అంటే ఉదాహరణ చెప్తున్నా, నేను నా జీవితంలో అనుభవించింది. అలాంటి కోపిష్టోడికి మా అమ్మని ఇచ్చి పెళ్లి చేశారు. ఒక గొప్ప సేవకుడి కూతురు, అప్పటికే ఒక గొప్ప ప్రవక్తగా ఉంది. అంత సేవలో సహకారంగా ఉంటున్న ఆమెని ప్రవచనం ద్వారాగా ఇది నా చిత్తం అంటే ఇచ్చేసాడంతే. నువ్వు లోపడతా వాక్యమే కానీ మనకు కూడా కొన్ని నిర్ణయాలు ఉంటాయిగా, ఉండవా? ఆయన ఒక స్థాయిలో ఉన్నవాడు, అప్పటికే ఉద్యోగం, అప్పటికే 4-5 కొడుకులు, ఆయన మంచి స్తోమతలో ఉన్నవాడు. ఒక ప్రవచనం ఆధారంగా దేవుని మాట మీద నమ్మి 2 సంబంధాలు అయిపోయిన, అంటే 2 భార్యలు విడిచిపెట్టిన ఒక అతనికి, 2 భార్యలు చచ్చిపోయిన ఒక అతనికి 3వ సంబంధానికి ఇచ్చాడు. 3వ సంబంధానికి మమ్మల్ని ఇచ్చాడు. దేవుని ప్రణాళికలు ఎట్టుంటాయి అంటే ఎట్టుంటాయి. దేవునికి లోబడే వారి విధానం ఎట్టుంటుంది అంటే ఎట్టుంటుంది. ఈరోజు మరి మా కుటుంబం అంతా ఇంత ఆశీర్వాదకరంగా, ఇంత దీవెనకరంగా ఉందంటే ఆయన అంత గుడ్డిగా దేవుణ్ణి నమ్మేశాడు. అంటే నేను గొప్పగా బైబిల్ గ్రంథంలో చూసినవి అన్నీ కూడా నా దగ్గరున్న వ్యక్తుల యొక్క జీవనంలో కూడా చూశాను. నేను సిపోరా జీవితంలో చూసినట్లుగానే, లేదా ఇత్రో జీవితంలో చూసినట్లుగా నేను మా తాతయ్యని, మా అమ్మని కూడా చూశాను. ఫస్ట్ అలిగి అక్కడికి వెళ్ళింది అనుకో, ఏదన్నా కొట్టాడనో తిట్టాడనో ఏదో సమస్య వచ్చి, ఎవరికైనా సమస్యలు వస్తాయి కదా. అక్కడికి వెళ్తే 3 రోజులు ఉపవాస ప్రార్థన అయినాక మా తాతయ్య ఏమిడమ్మా, మరి నువ్వు ఉంటే ప్రార్థనకు వచ్చిన వాళ్ళందరూ ఏది నీ కూతురు ఏడే ఉంటుందని అంటారమ్మా, ఇది బాగోదమ్మా, నువ్వు వెళ్ళాలా, నీకు ఏం కావాలో చెప్పు అని చెప్పి ఏదో మాకు కావాల్సిన అన్ని కూడా తీసుకొని ఇక్కడ దించి వెళ్ళేవాడు. దేవుని యొక్క ప్రణాళికలు అట్లుంటాయి. అలా లోబడే వారి జీవితాల్లో జరిగే కార్యాలు కూడా అద్భుతంగా ఉంటాయి. నేను ఎందుకు ఈ ప్రస్తావనలో మా కుటుంబాన్ని గురించి చెప్తున్నా అంటే, నేను మా కుటుంబంలో అలాంటి పరిస్థితులన్నీ గమనించాను, చూశాను కాబట్టి చెప్తున్నా.
నీ జీవితంలో నువ్వు అద్భుతాలు చూడాలంటే, నీ జీవితంలో నువ్వు శాసించే స్థాయికి వెళ్ళాలంటే నువ్వు ఎలా ఉండాలంటే ఇత్రోలాగా లోబడాలి దేవునికి. నువ్వు ఇత్రో కూతురైనా ఏం పేరు సిపోరలాగా లోబడాలి. మిరియాములాగా సనగకూడదు, మిరియాములాగా కొనకూడదు. మిరియాం ఎవరు? అహరోను, మోషే. వారిని ఇద్దరికంటే కూడా పెద్దది, వాళ్ళిద్దరికంటే కూడా పెద్దది. కానీ ఆయన దగ్గర ఏముంది? నాయకత్వం గురించి సనుగుడు కొనుగుడు ఉంది. ఏంది ఏమైంది నాయకత్వం? ఈయనేంది నాయకత్వం? ఏం చెప్పేది ఏంది? ఉందా లేదా? అదేనా వచ్చింది అసలు వాళ్ళ మధ్య సమస్య? ఏం చెప్పేది రైటా? ఈయన 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 చేసుకున్న భార్య ఏంటి? అసలు ఆమె ఎవరు? ఇదేనా సరిగింది? మోషే దేవుడు నిలబెట్టిన ఆయనకి నువ్వు వంకలు చెప్పేది ఏంది? అర్థమవుతుందా? అంటే దేవుని మాటకి నువ్వు వంక చెప్పకూడదు, దేవుని మాటకి శిరస్సు వచ్చేది అంతే. ఒక మాట క్రొత్త నిబంధనలో చూపిస్తాను, చూద్దామా? ఒకసారి రండి, కొత్త నిబంధనలోకి వెళ్దాం. మీ అందరికీ ఆశీర్వాదకరమైన మాట. నేను ఇప్పుడు ఆ ఆశీర్వాదాన్ని మీకు ప్రకటించడం కోసం మిమ్మల్ని ఇప్పటి వరకు కూడా మలిచాను అని నేను అనుకుంటున్నా. పరిశుద్ధాత్ముడు ఆ విధంగా మిమ్మల్ని మలిచాడు. దీన్ని మీరు పొందుకోవాలంటే ఇప్పటి వరకు మీరు విన్న ఆ యొక్క వ్యక్తుల యొక్క జీవన విధానాన్ని మీరు బాగా అలవాటు చేసుకోవాలా. చూడండి, మత్తయి సువార్త 8వ అధ్యాయం మొదటి నుంచి చదువుకుందాం. ఆయన కొండ మీద నుండి దిగి వచ్చినప్పుడు బహుజన సమూహం ఆయనను వెంబడించాను. ఇదిగో కుష్ఠరోగి వచ్చి ఆయనకు మొక్కి, ప్రభువానికి ఇష్టమైతే నన్ను శుద్ధిగా చేయగలవనెను. అందుకు ఆయన చేయి చాపి వాడిని ముట్టి, నాకు ఇష్టమే, నువ్వు శుద్ధుడు కమ్మని చెప్పగా తక్షణమే వానికి కుష్ఠరోగం శుద్ధి అయ్యను. చాలు. ఇప్పుడు నాకు చూడండి, ఇత్రోను గురించి, 7 కుమార్తెల గురించి, 7 చేపల గురించి మాకెందుకయ్యా అంటారా? నాకు 7 కుమార్తెలు లేరు, ఇంకా 7 కొడుకులు లేరు, నేను 2-3 కన్నా ఇలా అంటారా? ఎందుకు మీకు ఇవన్నీ చెప్పబడి అంటే, నువ్వు దేవుని సన్నిధికి వచ్చి దేవుణ్ణి ఏ సహాయం అడగాలన్నా, నీకు అవసరమైంది ఏదైతే దేవుణ్ణి అడగాలన్నా నువ్వు ఎలా అడగాలంటే ఇలా అడగాల. అయ్యా, నీకు ఇష్టమైతే నన్ను శుద్ధినిగా చేయవా, నీకు ఇష్టమైతే నాకు పలానా దీవా, నీకు ఇష్టమైతే నాకు పలానా సహాయం చేయవా, నీకు ఇష్టమైతే నా కొడుకు, నీకు ఇష్టమైతే నా కోళ్ళు, నీకు ఇష్టమైతే నాకు పలానా అని అడగాల. ఎలా అడగాల? ఇలా అడగాల. ఆయనకి ఇష్టమైతే, నీకు ఇష్టమైతే ప్రభు అని అడగాల. నీకు ఇష్టమైతే ప్రభు. ఇంకొక మాట నేను మీకు చదివిస్తా, వినండి, చూద్దాం. 9వ అధ్యాయం 18వ వాక్యం చూడండి. 9వ అధ్యాయం 18 చూడండి. ఆయన ఈ మాటల్లో వారితో చెప్పుచుండగా, ఇదిగో ఒక అధికారి వచ్చి ఆయనకు మొక్కి, నా కుమార్తె ఇప్పుడే చనిపోయి ఉన్నది, అయినా నీ వచ్చి నీ చెయ్యి ఆమె మీద ఉంచుము, ఆమె బ్రతుకున నేను. యేసు లేచి అతని వెంట వెళ్ళాను. ఆగండి. ఈ మాట మీరు చదివారు కానీ ఎప్పుడైనా ఆ అనుభూతిని మీరు గ్రహించారా? అంటే ఆ స్థాయిలో మిమ్మల్ని ఎప్పుడైనా పోల్చుకున్నారా? ఎట్లాగా ఆ పోల్చుకోవడం అంటే ఏందయ్యా అంటారా? నేను చెప్తానండి. మీరందరూ సీరియల్ చూశారు కదా, చూస్తారుగా. సీరియల్ చూసేటప్పుడు మీరు ఒకవేళ అత్తా కోడల యొక్క ఆ సందర్భం వస్తుంటే మీకు నచ్చిన ఆమెలో మీరు దూరతారుగా, ఇట్లా ఎరగదీస్తారుగా. ఎరగదీరా, చాలా మంది ఎరగదీస్తారులే. లేదు, కుర్రోళ్ళు అయితే ఏం చేస్తారంటే, ఎవరైనా ఒక హీరోయిన్ డ్యాన్స్ చేస్తుంటే ఈమె హీరోయిన్ లాగా ఊహించుకొని ఏం కూడా అలాగే స్టెప్ వేయడానికి ప్రయత్నం చేసింది. వీడు హీరో లాగా ఊహించుకొని వీడు కూడా అలా స్టెప్ వేయడానికి ప్రయత్నం చేస్తాడు. ఇదొకటి. లేదు, ఏదైనా కొట్టుకునే సీన్ వచ్చిందనుకో, ఆడ ఫైటింగ్ జరుగుతుంటే శత్రువుని కొడేటప్పుడు వీడు పళ్ళు కొరుకుతూ ఉంటాడు, వీడు పక్కన వాళ్ళు పొడుస్తూ ఉంటాడు కదా. ఇవన్నీ సహజమా కాదా? మనం రోజు టీవీ పెట్టుకుంటే కొన్ని సన్నివేశాల్లోనికి ఆటోమేటిక్గా దూరిపోతూ ఉంటాం, సంబంధం లేని అడ్డులో కూడా దూరిపోతూ ఉంటామా? ఇక్కడ ఈ పాత్రలోనికి మీరు రావాలి. అప్పుడు ఆ పాత్ర పేరెత్తే అర్హత నీకు వచ్చింది. మీకు అర్థం కాలేదా? ఇప్పుడు అర్థమైందా? నేను ఒక మాట చెప్తానండి. ఒక పాత్ర నువ్వు పోషించాలి అంటే, మొన్న సిలువు మోసేటప్పుడు స్వరూప వాళ్ళ మేనమామ ఎట్టున్నాడంటే, మనం సినిమాల్లో చూస్తున్నాం కదా, యేసుప్రభు అనే పబ్లిక్గా అయితే 2000 సంవత్సరాలు మనకు పుట్టలేదు కదా, ఇట్లా ఉంటాడు అని మన హృదయంలో ఏదైతే ముద్రగా ఉండిపోయిందో అట్లాగే ఉన్నాడు ఆయన. సిలువు మోస్తున్నారు, ఆ ముఖం అవన్నీ కూడా సెట్ అయిపోయినాయిలే. దానికి తోడు ఇగ్గు పెట్టాడు, ఇంకొంచెం ఇగ్గు పెట్టాడు, మామూలుగా ఇగ్గు పెడతాడు, ఇంకొంచెం ఇగ్గు పెట్టాడు, ఎడదాకా ఇగ్గు పెట్టాడు, కళ్ళు మూసేస్తున్నాడు, కళ్ళు తెరవట్లేదు,
ఆ కొడతంటే ఆ సన్నివేశము అదంతా కూడా అసలుకి కళ్ళకి కట్టినట్టుగా ఒక హాలీవుడ్ హీరోలు అలా తీసినా కూడా అది మనకి అంటే అంత క్లారిటీగా రాదు, అంత క్లారిటీగా తీశాడు. ఎందుకు నేను అన్నాను ఆ సందర్భం ఎందుకు ఎత్తానంటే అతను కించపరచాలని కాదు, కానీ అతను నేను మెచ్చుకున్నా. ఎందుకు మెచ్చుకున్నాను? అతను ఏ పాత్ర అయితే పోషించాలనుకున్నాడో ఆ పాత్రలో దూరాడు. నువ్వు ప్రార్థన చేసేటప్పుడు ఊరికే మనం ఏదో డబ్బాలో రాళ్ళు వేసినట్టుగా గడగడగడగడగడ మోగితే కుదరదు. కుదురుతా? కుదరదు. దేవుని దగ్గర ఏదో హాయ్ సార్ బాయ్ సార్ అంటే కుదరదు. నువ్వు ఏది అడగటానికి వచ్చావో, ఎవరి పేరెత్తి ఎవరికి ఇచ్చిన దాన్ని నువ్వు అడుగుతున్నావో వారి యొక్క జీవన విధానంలోనికి నువ్వు దూరిపోవాలి. నీకు అర్థమవుతుందా? వారి యొక్క ఆలోచనలోనికి నీ ఆలోచనలు మార్చుకోవాలా. వారి యొక్క అంటే ఏ పాత్రను పోషించినావో ఆ హావభావాలు నీలో ఎవరు రావాలా. ఆ పాత్ర నువ్వు పోషిస్తేప్పుడు దేవుడిని మెచ్చాలా. అర్థమవుతుందా? నీకు ఇష్టమైతే నన్ను శుద్ధిని చేయ అన్నాడు కదా. అట్లాగా మనము అలాంటి బాధ కలిగినప్పుడు ఆయనకి ఇష్టం కలిగేలాగా మనం ఏం చేయాలా? ప్రవర్తించాలా. అప్పుడు అద్భుతం జరుగుద్ది, అప్పుడు ఆశ్చర్యకారాలు జరుగుతాయి. అది దేవుని వాక్యం. అంతేగాని దేవుని వాక్యం ఏంటంటే అంటే ఏమంటారు దాన్ని, ఎనసొంపుగా లేదనుకో గద్దించాలి. ఎవరిని గద్దించాలా? చెప్పే నన్ను గద్దించారు, దేవుని స్తోత్రం కలుగును గాక. ఎనుకోకుండా చేస్తుంది, ఇష్టం పుట్టుకోకుండా చేస్తుంది, ఆ సాతాన్ని గద్దించాలా. ఒక వ్యక్తి మీద మనకి సరి అయిన మంచి అభిప్రాయం లేకపోతే అతను ఏం చెప్పినా కూడా మనకు అది ఎలా ఉంటుంది చెప్పండి? కష్టంగానే ఉంటుంది. అతను మంచి చెప్పినా కూడా కష్టంగానే ఉంటుంది. అట్లాగే దేవుని పట్ల మనకు మంచి ఇష్టం కలగకపోతే మనకు కష్టంగానే ఉంటుంది. ఎవరైనా మనకి మన ఊరు నుంచి, ఎక్కడి నుంచి? మన ఊరు నుంచి మన తల్లిదండ్రుల యొక్క స్నేహితులు బంధువులు ఎవరో నువ్వు ప్రేమించే వారి యొక్క దగ్గర నుంచి ఎవరు వచ్చారనుకో, వారిని ఎడ చూస్తా దాదాపు వారిని చూసినట్టే చూస్తావు. అంతేనా? చూడరా, చూస్తారు కదా. ఎవరైనా పెళ్లి కార్డు తీసుకొచ్చారు. నిన్న మేము ఆపేట చర్చి ఓపెనింగ్కి వెళ్తే 6వ తరగతి నుంచి చదువుకుందంట స్వరూప్తో పాటు ఎవరో ఒక అమ్మాయి. 6వ తరగతి అప్పుడు చూసిందంట, ఇప్పుడు చూసి అదే అప్పుడు చదివినప్పుడు చూసిందంటే ఇప్పుడు చూస్తుంది. మళ్ళీ ఏదో 20 సంవత్సరాలు ఇప్పుడు 2 సంవత్సరాలు తెలియదు. ఈ అమ్మాయి అలా నడుచుకుంటే దివ్య వాళ్ళ ఇంటికి వెళ్తుంటే తెలిసి స్వరూపా అంటుంది. ఊరి బాబు ఏం జరిగిందా అని నేను కారు వెనకమాలు ఉన్నానులే, నేను వెనక తిరిగి తిల్లిపడి చూస్తాను. ఆ అమ్మాయి పెద్దగా ఏడ్చేసేసి తెగేడ్చేస్తుంది. ఈ అమ్మాయి కూడా వెళ్ళిపోయి ఏడవకని ఇద్దరు మొఖాలు తుడుచుకున్నారు. వీళ్ళిద్దరు ఎవరు అసలు ఈ అమ్మాయి ఎవరు అంటే నేను వాళ్ళ మేనమాల కూతురు ఏదేదో అనుకున్నాను. నేను చివరాఖరికి సరే ఇదే తేడా ఉంది అని చెప్పి కొంచెం విధంగా వచ్చిన చెట్టు కింద నువ్వు చుట్టాను. తర్వాత ఆ అమ్మాయి తీసుకొని వచ్చింది, పిల్లలను చూపించమంటే నన్ను చూపించింది, పిల్లలను చూపించింది. అంటే వారి యొక్క ప్రేమ సంవత్సరాలు తడబడ్డా కానీ ఆ స్నేహం ఏమవ్వలేదు. నీకు దేవునితో స్నేహం ఉంటే ఎన్ని సంవత్సరాలు పడ్డా చెడిపోయిందా? చెడిపోదు. దానికి సాక్షులుగా ప్రత్యక్ష సాక్షులు పక్కన ఉన్నారు, రామణులు కొట్టున్నారు, ఎడుతున్నారు. ఆమె ఎడుతుంటే మా అందరికి పిల్లలు నా 3 పిల్లలు కొట్టున్నారు. ఎలిపెత్తి వచ్చాడని డాడీ అమ్మ వాళ్ళ ఫ్రెండ్ అంట డాడీ ఎవరు తెగెడుతుంది డాడీ. అమ్మాయి ఇప్పుడు ఇంజనీర్ చదువుతుందంట, మరి అమ్మాయి ఏం చదువుతలేదే, 4 మరి కొట్టు చెప్తుంది. మంచి దేవునికి స్తోత్రం, హల్లెలూయా హల్లెలూయా. అంటే నేను ఎందుకు చెప్తున్నా అంటే మనం ఏదైనా దేవుడిని అడిగేటప్పుడు మనం ఎలా అడగాలంటే ఆయన ఉన్నాడని, ఆయన అడుగు వారికి దయచేయబడని. ఇక్కడ ఈయన అడిగాడు, ఏమడిగాడంటే ఈయన, అయ్యా నా కుమార్తె చనిపోయింది, నా కుమార్తె చనిపోయింది, నువ్వు వస్తే బ్రతికిద్ది. ఈ నిశ్చయత కావాలి నీకు, ఈ ధైర్యం కావాలి నీకు. నువ్వు ఏది అడగాలన్నా ఇలాంటి ధైర్యం కలిగాలి మనం అడగాల. వాళ్ళు అడిగారయ్యా, వాళ్ళు ఎంత భారంతో అడిగారో, వాళ్ళు ఎంత దేవుణ్ణి మెప్పించారో, వారు దేవుని హృదయాన్ని కదిలించారో, అలాగా నువ్వు దేవుని హృదయాన్ని కదిలించాలా. అలాంటి దీన మనసు కలిగిన ప్రార్థన కావాలా, అలాంటి దయగలిగిన ప్రార్థన కావాలా. దీన మనసు కలిగిన ప్రార్థన, దయగలిగిన ప్రార్థన, విరిగినలిగిన ప్రార్థన ప్రభు కోరుకుంటాడు. డమడమడమడమడమడమని పిడుగులు, ఉరుములు, ఇంకా పెద్ద గాలి వచ్చిందనుకో, నేల తడుసుద్దా? ఏమీ తడవదు. గాలికి ఏమైపోయింది? తేలిపోయింది, సైలెంట్గా వచ్చింది, కుమ్మేసింది. మబ్బు ఆరిసే అంత మబ్బు అంట ఎక్కడొచ్చింది?
సముద్రం వస్తుంది. ఎంత చెయ్యి ఎంత ఉంది? ఎన్నో మారు? 7 మారు. ఎంతమంది కుమార్తెలు? 7. ఎంతమంది కొడుకులు? 7. మీరెంతమంది? దేవునికి స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా. అలా అరచేయంత మేఘం 7వ మారు చూస్తే అలా లెగిస్తే, అయ్యా అరచేయంత మేఘం సముద్రం మీద నుంచి లెగుస్తుంది. అయ్యా నువ్వు అర్జెంటుగా వెళ్ళమన్నట్టు. ఆయనకంటే ముందు దేవుని ఆత్మ ద్వారా ఈయన ముందు వెళ్ళనుకో. ఎలా కురిసింది? నువ్వు దేవుని సన్నిధిలో నీవు నింపబడితే నీవు ఇంటికి వెళ్ళి ఆశీర్వాద వర్షాన్ని కురిపించారు. అర్థమవుతుందా? నేను చెప్పేది వర్షాన్ని గురించి కాదు, ఆశీర్వాదాన్ని గురించి. నీ ఇంటికి ఏ అవసరత ఉందో ఆ అవసరత గురించి, ఏ అవసరత ఉందో అవసరత గురించి. అది అనారోగ్యం అయితే ఆరోగ్యం కోసం ప్రభు దగ్గర నింపబడాలా, అనారోగ్యాన్ని గద్దించాలా, పారిపోయింది అది నీ వద్ద నుంచి. అదేమైంది? పారిపోయింది. కరువా? దేవుని ఆశీర్వాదాన్ని పలుకు. దేవుని దగ్గరికి వచ్చిన వాళ్ళు దేవుడు ఎవరిని కూడా ఆకలితో పంపలా. సమయం లేదు, అలా తడిసిపోతున్నాం, నేను కూడా తడిసిపోతున్నాను. వాక్యాన్ని ముగిస్తా, ఒక్క మాట చెప్పి ముగిస్తాను, బాగా వినండి. దేవుని యొక్క ఆలోచన ఎట్లా ఉందంటే నీ పట్ల, వినండి, మీ అందరి పేర్లు చెప్తున్నా, మీ అందరి పట్ల దేవుని ఆలోచన, అలాగే నా పట్ల కూడా దేవుని ఆలోచన ఏంటంటే, ఆయన 3 రోజులు కొండ మీద ప్రసంగం చేశాడు. అందరూ ఉన్నారు, అందరూ ఆకలితో ఉన్నారు. యేసుప్రభు వారు వారిని పంపేయడానికి ఇష్టపడ్డా. శిష్యులను పిలిచాడు. అయ్యా ఇక్కడ ఉన్న వారందరికీ మంచి ఆహారాన్ని సిద్ధపరచండి అన్నాడు. శిష్యులు కోప్పడుతున్నారు. ఏమన్నారు? ఏమయ్యా ఏం మాట్లాడుతున్నావయ్యా, ఇంతమందికి ఆహారం ఎక్కడ కొనుక్కు రావాలి, అంత డబ్బు మన దగ్గర ఏది, దగ్గరలో ఎవరి దగ్గర హోటల్ ఉంటుంది, ఇంత ఆహారం మనం ఏడ తిద్దాము అంటే, అలాంటి కోపం కలిగే ఆ సమయంలో ప్రభు వారిని ఏం చేశాడు? పంతులు తీరి కూర్చోమన్నాడు. అంటే క్రమంగా కూర్చోమన్నాడు. దేవుని సన్నిధిలో క్రమం కలిగి భక్తి అంటే ఒక క్రమాన్ని నేర్పలేదా? చెప్పండి. దేవునికి స్తోత్రం కలుగుగాక. వదిలి కంటే కాలు నొప్పులు వచ్చి సాపుకుందలే, మీరు చాపుతాను. ఒక ఆయనంట ఇట్లాగే కాలు దాపుకుని ఉన్నారంట. వదిన గురించి కదా, ఏంటమ్మా కాలు దాపుతున్నావు, కాలు కొద్ది ముడి, అయ్యా నీ వాక్యము నా పాదములకు దీపము నా త్రవకు వెలుగులేదు అయ్యా, అందుకే కాళ్ళ ముందుకు చాపానయ్యా అన్నారంట. అర్థమవుతుందా? కనుక నవ్వటానికి చెప్తున్నాను. పెద్దోళ్ళు బాగాన్నోళ్ళు ఇబ్బంది పడద్దు. కాబట్టి ఈ మాట ఎందుకు చెప్తున్నా అంటే, చెప్పబడిన వాక్యంలో యేసు ప్రభు వారు ఇప్పుడు ఇంతసేపు మీరు కూర్చొని, కరెంట్ లేకుండా కూర్చొని మీరు ఇంత అవస్థలు పడ్డారు కదా, మిమ్మల్ని ఉట్టినే పంపాలని ఆయన ఉద్దేశం కాదు. ఆయన మీకు కావాల్సింది ఇచ్చే పంపాలనుకుంటున్నాడు. కానీ మీరు అడిగే విధానమే కావాలి. ఆయన మనసును మీరు ఇప్పుడు ఎవరెవరినైతే విన్నారో, ఎవరెవరి గురించి అయితే విన్నారో, వారి లాంటి స్వభావం మీకు కావాలా, వారి లాంటి ప్రార్థన మీకు కావాలా, వారి లాంటి ఆలోచన విధానం మీకు కావాలా, వారి లాంటి నడవడిక మీకు కావాలా. అప్పుడు వారికి ఇచ్చిన ఆశీర్వాదం మీకు ఇస్తాడు. ఆమేన్. హల్లెలూయా. హల్లెలూయా. అయ్యా ఎంతమందికి మేము ఆహారం ఇస్తారంటే, ఒక చిన్నపిల్లడు వచ్చాడు, 5 రొట్టెలు 2 చేపలు ఉన్నాయి అన్నాడు. వాటిని ప్రభు ఆశీర్వదిస్తే 5,000 మందికి పంచంగా 12 గంపలు మిగిలింది. పంతులు తీరి కూర్చోమన్నాడు. క్రమంగా కూర్చోండి, అన్నీ అయ్యే వస్తాయి అన్నాడు. కాబట్టి ఈ సమయంలో దేవుడు నిన్ను ఈ మధ్యాహ్న సమయంలో ఇంత కరెంటు లేక, ఇంత పరిస్థితి నీకు అనుకూలించకపోయినా కానీ దేవుని సన్నిధిలో కూర్చున్నావు కదా, దేవుని సన్నిధిలో ఉన్నావు కదా, నిన్ను దేవుడు ఉట్టినే పంపాలనే ఉద్దేశం ఆయనకి, నిన్ను నింపాలనుకుంటున్నాడు. ఆయన నీకు కావలసిన ఆశీర్వాదంతో దేవుడు నిన్ను నింపి పంపాలనుకుంటున్నాడు. నీవు సంతోషముగా గంతులు వేయచ్చు ఆయన సన్నిధిలో నుంచి వెళ్ళి నీ కుటుంబానికి నీవు గొప్ప దీవెన వచనముగా నీవు ఉండాలని, దీవెన ద్వారముగా ఉండాలని, ఆశీర్వాదపు ద్వారంగా ఉండాలని, ఆరోగ్య ద్వారముగా ఉండాలని ఆయన ఉద్దేశమైనది. ఆ రీతిగా నిన్ను మలచుండగా, ఆ రీతిగా నిన్ను సిద్ధం చేయుచుండగా, సిద్ధపడటానికి ఇష్టమై ప్రభు సన్నిధిలో సిద్ధ మనసు కలిగి, ప్రభువా నేను సిపోరా లేక ఉండాలయ్యా, నీ మాట చెప్తే ఎక్కడికైనా వెళ్ళింది ప్రభువా, అలాగే ఇత్రో లేక నేను ఉండాలయ్యా, పంపటానికి ఇష్టపడ్డాడయ్యా. అట్లాగా దేవుని యొక్క సన్నిధానంలో నీవు దేవుని యొక్క దేవుని చిత్తం ఏదో నువ్వు తెలుసుకున్నప్పుడు, నేను కూడా నా పట్ల నీ చిత్తం వాక్యం ద్వారా తెలియపరచబడినప్పుడు దానికి నేను లోబడాల ప్రభు అని ప్రార్థన చేసుకుందాం. దేవుడు మన వినికిడిలో ఈ మాటలు దీవించి ఆశీర్వదించి నిండారు ఆశీర్వాదం మనకు దయచేయునుగాక. అడగండి ఇప్పుడు దేవుని సన్నిధిలో నీవు, అయ్యా నా కుమార్తె చనిపోయింది అని వచ్చిన ఆయన ఎంత విశ్వాసాన్ని ప్రదర్శించాడో, అయ్యా నా కుమార్తె చనిపోయి నువ్వు వస్తే బ్రతికిద్ది,
అలాగే మృతమైపోయినటిని సజీవులుగా మార్చగలిగిన దేవుని దగ్గర నువ్వు ప్రార్థన చేయి. నువ్వు ఏది అడుగుతావో అసాధ్యమైన వాటిని దేవుని సన్నిధిలో నువ్వు అడుగు, నువ్వు సాధ్యం చేసుకోగలవు. అట్టి కృప దేవుడు మనకి నిండారుగా దయచేసి అట్టి ప్రార్థనాత్మ దయచేయను గాక. ఆమె తల వచ్చని ప్రార్థన చేసుకుందాం 10 నిమిషాలు.